అయితే శివపదానికి తొలి పదం మద్రాసే, చెన్నై నగరం. ఇది చాలా తృప్తికరమైన అంశం. ఎవరన్నా నా చిన్నతనం నుంచి శివపదం కీర్తనలు రచించుకుంటున్నప్పటికీ కూడా మొట్టమొదటి వేదికపై శివపదం కీర్తనల కచేరీ జరిగింది మాత్రం చెన్నై నగరంలో. అది శర్వాణి సంగీత సభ వారి ఆధ్వర్యంలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు వారు అవిచ్ఛిన్నంగా శివపదం కచేరీలు చేస్తూనే ఉన్నారు. అయితే తెలుగు పాటలకి తమిళనాట మొట్టమొదటిగా ఈ పాటల కచేరీ జరగడం కూడా ఒక ప్రత్యేకమైన అంశమే. అయితే అనేక కీర్తనలు ఇక్కడ స్వరపరిచి పాడబడ్డాయి ఈ వేదికపై. ఇప్పుడు కూడా శర్వాణి సంగీత సభ వారి వేదిక మీదనే జరుగుతూ ఉన్నది. అయితే చిత్రంగా ఈ కీర్తనలు వెలుగులోకి ఈ విధంగా పాటల్లోకి రావడానికి శర్వాణి సంగీత సభ అనగానే ఎవరో మీ అందరికీ తెలుసు. పేరు చెప్పకపోయినా, వారి పేరు చెప్పొద్దన్నా, వారి వేదిక మీదకి రాకపోయినప్పటికి కూడా ఎవరో అందరికీ తెలుసు. ఎవరు? మీకే చెప్తున్నారు. అందుకే వసంతమ్మ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. అయితే ఈ పాటల వెనకాల ఒక పట్టుదల ఒకరిది ఉంది. ఎందుకంటే రాయడంతో నా పని అయిపోయిందని నేను అనుకున్నా. ఆ పట్టుదల ఎవరిది అంటే శ్రీవిలాస్ గారిది. వారే ఇప్పటి వరకు ఇన్ని కచేరీలు జరగడానికి కారణం